పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో జరిగిన గోల్మాల్పై నేడు విచారణ జరగనుంది. ఈ క్రమంలో ఉన్నతాధికారులు బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సుమారు 25 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమకు తెలియకుండా తాము తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసివేసుకున్నారని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే బ్యాంక్ మేనేజర్ నరేష్ చంద్రశేఖర్, అప్రైజర్ హరీష్ ను అధికారులు విడివిడిగా ప్రశ్నిస్తున్నారు. గోల్డ్ క్లోజ్ ఎట్లా చేస్తారు సార్? ఏ బ్యాంక్ లో ఉందా ముందు? ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మేనేజర్ ఏమంటారమ్మా? మాకు సంబంధం లేదు, మేము 4 నెలల నుంచి వస్తున్నాము, ఇక్కడ మాట్లాడమాకండి, కంప్లైంట్ ఇవ్వండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో